జయవారి తేజరాజు నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజుని మనం విశ్లేషించుకోవాల్సింది ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా ఒక విషయం మీద చాలా గందరగోళం వినిపిస్తూ ఉంది మనకి. అదేమిటంటే, ఢిల్లీలో ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా అని చెప్పి పోరాడినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అవటం, అక్కడ ఆయన ప్రజలకి నేను న్యాయం చేసేటువంటి వాడిని, ప్రజల మేలు కోరేటువంటి వాడిని చెబుతూ అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తానని చెబుతూ ఆయన ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి అన్ని అవినీతులే. అనేక రకాల లైంగిక వేధింపుల్లోని వాళ్ళు ఉన్నారు, అనేక కేసుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ రోజుని అక్కడి నుంచి అక్కడ ఒక సృష్టించినటువంటి లిక్కర్ వ్యాపారం ఏదైతే ఉందో కేజ్రీవాల్ గారి యొక్క మైండ్లో నుంచి పుట్టినటువంటిది. మరి ఈ లిక్కర్ అనేటువంటిది పేద ప్రజల యొక్క నోట్లో మట్టి కొట్టడమే కదా, అనేక సంవత్సరాలు కోల్పోతాయి కదా. అయినప్పటికీ ఆయన మైండ్లో పుట్టుకొచ్చేది ఒక లిక్కర్ వ్యాపారం చేస్తే ఇన్ని వేల కోట్ల రూపాయలు నాకు ఆదాయం వస్తుంది అనేటువంటి భావనతోటి ఒక లిక్కర్ వ్యాపారాన్ని సృష్టించడం జరిగింది. ఆ వ్యాపారం ఎక్కడి నుంచి సాగిందంటే, ఢిల్లీ దగ్గర నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దాకా అనేక మంది పాత్రదారులు, అనేక మంది వ్యాపారస్తులు, అనేక మంది బ్రోకర్లు అందులో ఇమిడి ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మామూలుగా తెలంగాణలో చూసుకున్నట్టయితే ఏదైతే టీఆర్ఎస్ నాయకురాలు ఉన్నారో కవిత గారి మీద ఇది తీవ్రమైన ఆరోపణ ఉన్నది. ఆవిడ యొక్క ఆధారాలతోటి అనేక ఆవిడ దొరకడం జరిగింది. ఆవిడ కొన్ని ఫోన్లు తగలబెట్టేయడం జరిగింది. అలాగే ఇందులో 15 మందినో 16 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరి దగ్గర కొన్ని ఫోన్లు కూడా తగలబెట్టేయడం జరిగింది. సరే, ఈవిడ అనేక సార్లు వచ్చి విచారణ ఎదుర్కోమని చెబితే, నన్ను ఆడపిల్లని విచారణ చేయటం ఏంటి, నేనేం తప్పు చేయలేదు, ఆడపిల్లని అరెస్ట్ చేయటం ఏంటి, అది కాబట్టి ఇంటి దగ్గర నుంచే నాకు జరగాలి విచారణ, ఇంటి దగ్గర నుంచే కోర్టు కూడా ఇంటి దగ్గర నుంచే ఈవిడికి అన్నిటికీ కూడా ఈవిడ పైన విచారణ జరగాలనేటువంటి ఒక వితండవాదం చేస్తూ ఈవిడ మామూలుగా కాలం గడుపుకుంటూ వచ్చారు. మీకు తెలుసు, తెలంగాణ ఎన్నికల ముందర కవిత గారిని అవేళ అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఒక రకమైనటువంటి చెప్పుకుంటూ ఉండేవారు. కవిత గారిని అరెస్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది తెలంగాణలో అని చెప్పేసి పెద్ద వినికిడి. అయితే అలాంటి వినికుల్లో కూడా భారతీయ జనతా పార్టీ చట్టం దాని బంధం చేసుకుంటుంది. ఆవిడ మీద ఏదైతే ఉన్నదో అది నిజమైతే తప్పనిసరిగా అరెస్ట్ చేస్తుందని చెప్పిందే తప్ప వీళ్ళు ఏమో అరెస్ట్ చేయరు కదా, వాళ్ళు ఏం పోలీస్ పనులు చేయరు కదా. అది కాబట్టి చట్టం తన పని దాన్ని చేసుకుంటుంది. ఎలక్షన్ ముందు ఎలాంటి అరెస్ట్ జరగలేదు. కవిత గారిని అరెస్ట్ చేయలేదు, టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైని అని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పాపం గడుపుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అక్కడ. అప్పుడు కూడా బురద ఎవరి మీద చల్లారండి వీళ్ళు, భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రధానమంత్రి మీద బురద జల్లారు వీళ్ళు. జల్లి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కవిత నిందితురాలైనప్పటికైనా సరే అరెస్ట్ చేయటం లేదనే ఒక వాదనని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని నమ్మించడంలో వాళ్ళు సిద్ధహస్తులు అయ్యారు. సరే, అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, అది పక్కన ఉంచుద్దాం అని చెప్పి పోతే ఈవేళ ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది. అదే మొన్న 4 రోజుల క్రితం ఆవిడని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నన్ను అరెస్ట్ చేయడం ఏంటి, మీకు అధికారం ఆవిడ ఇచ్చాడని కేటీఆర్ రకరకాలుగా వీళ్ళ వాదనలు ఇక్కడ వినిపించటం, వాళ్ళు ఏవైతే మామూలుగా ఈడీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి డైరెక్ట్గా ఢిల్లీ తీసుకెళ్ళటం జరిగింది. ఢిల్లీ తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ మామూలుగా ఆవిడ కోర్టుకి హ్యాండ్ చేశారు. కోర్టు నుంచి కస్టడీకి అడిగారు, కస్టడీకి ఇవ్వటం జరిగింది. ఆవిడ కస్టడీలో ఉన్నారు. ఆవిడ నుంచి పోతే అది అక్కడికి ఆఫ్ చేస్తే, కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తికి సెప్టెంబర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు 9 సార్లు నోటీసులు ఇచ్చారు. ఎందుచేతంటే ఈ అందరినీ ఇందులో కొంతమంది అప్రూవర్గా మారారు, ఏమి జరిగిందో చెప్పారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రధాన పాత్రధారుడు కేజ్రీవాల్ అక్కడికి వచ్చి ఆగుతుంది కేసు.
దాని గురించి మీ మీద ఈ రకమైన ఆరోపణలు ఉన్నాయి, మీరు రండి, మాకు మిమ్మల్ని విచారించాలని చెప్పి నోటీసులు పంపడం అనేది ఈడీ జరిగింది. మరి ఎందుకు వెళ్ళలేదు నోటీసులకి మీరు ఎందుకు హాజరవ్వాలి? ఏదైతే ఈ దేశ సార్వభౌమత్వాన్ని, ఈ రాజ్యాంగాన్ని, ఇవన్నిటిని కూడా నేను కాపాడుతాను అని చెప్పి, ఎలాంటి అవినీతికి తావులేని పాలన అందిస్తాను, ఎలాంటి వ్యక్తిగత రాగద్వేషాలకి విధేయుడిగా పనిచేస్తానని చెప్పేసి చెప్పినటువంటి ప్రమాణకం చేసేటువంటి నాయకుల్ని ఈనాడు ఒకసారి ఈ నాయకులను ఆలోచిస్తే మనం వీళ్ళు చేసే ప్రమాణకాలన్నీ కూడా తప్పుడు ప్రమాణాలు చేస్తున్నారనేది మనకి నిజం అవుతుంది కదా. మరి కేజ్రీవాల్ ఎందుకు వెళ్ళలేదు? రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే వెళ్ళడా? వెళ్ళి నువ్వు విచారణ అందుకోవా? నువ్వు నాయకుని విచారణ ఎదుర్కోవాల్సిన పని ఉంది కదా. పోనీ ఎందుకు నాకు నోటీస్ ఇచ్చారు, నేను వచ్చాను, నన్ను ఏం అడగాలనుకున్నాను అడగండి అని చెప్పొచ్చు కదా. ఇవన్నీ లేకుండా ఇదంతా రాజకీయ కక్ష అని చెప్పేసి బురద జల్లటం ప్రారంభించారు. మరి సెప్టెంబర్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా లేదు. పోతే కవిత అరెస్ట్ విషయంలో సుకేష్ అనేటువంటి ఒక ఆయన జైల్లో ఉన్నాయని లెటర్ రాశాడు కవితకి మొన్న. ఏమని? ఓ అక్క, అనవసరంగా నువ్వు లేనిపోయినటువంటి పెంచుకోవద్దు, మనమేంటో అందరికీ తెలిసిపోయింది, అన్నీ మామూలుగా ఇందులో ఏమేమి జరిగిందో అన్నీ కూడా నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు, నువ్వు అప్రూవర్గా మారితే కొంత శిక్ష తగ్గుతుంది. అది కాబట్టి నువ్వైనా కేజ్రీవాల్ అయినా సరే 2-3 రోజుల్లో కేజ్రీవాల్ గారికి కూడా మీ ఇద్దరి కోసం ఏదైతే జైలు క్లబ్ ఏదైతే ఉందో ఇందులో నెంబర్గా స్వీకరించడానికి రెడీగా ఉంది. ఈ క్లబ్కి నెంబర్లు కాబోతున్నారు మీరు, అది కాబట్టి అని చెప్పి వాళ్ళు రకరకాలుగా ఏవేవో రాసుకొచ్చాడు ఆయన, అన్నీ రాశాడు. ఇలాగ అప్రూవర్గా మారిన వాళ్ళు అందరూ చూపుతున్నారు. అలాగే సిసోడియా అనేటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆమె చాన్నాళ్ళుగా జైల్లో ఉన్నాడు ఆయన. ఈ విచారణ అంతా జరిగేటప్పుడు ఇది పై నెలకి 2 సంవత్సరాలకే ఇంతవరకు నువ్వు తప్పించుకుంటూ వెళ్ళావు. ఈ రోజు వచ్చి నువ్వు విచారణ ఎదుర్కోవటం మానేసి నువ్వు మామూలుగా ఇంట్లో కూర్చొని నాకు పార్టీ ఉంది, నేను మామూలుగా నాకు ఖాళీ లేదు, నాకు అది ఏమయ్యా నువ్వు ఎవడవు అసలు? రాజకీయ పార్టీ పెడితే మామూలుగా మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదా? నువ్వు ముఖ్యమంత్రి అయితే అరెస్ట్ చేయకూడదా? అంటే నువ్వు ఎన్ని దోపిడీలు చేసినా మామూలుగా నీవేం పట్టించుకోకూడదా? అయినప్పుడు ఈ రాజ్యాంగాలు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఇవన్నీ అవసరం ఏంటి అసలు? మరి మీరు ఒక్కొక్కరు మీ ఇష్టం వచ్చినట్టు మీ చట్టాలు మీరు రాసుకోవచ్చు కదా, మీరు కావాల్సిన రాజ్యాంగాన్ని మీరు రాసేసుకోవచ్చు కదా. అంతే కాబట్టి ఈ రకమైన వాదంతో మొత్తం మీద రాత్రి వారిని విచారించడం, నిన్న 2 గంటల దగ్గర నుంచి విచారించడం, రాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సరే, అనేక మంది పోజేసుకున్నారు, కార్యకర్తలని వాళ్ళని పోజేసుకుని బీజేపీ డామ్. ఆ బీజేపీకి ఈ అరెస్ట్కి సంబంధం ఏంటి? బీజేపీ కక్ష సాధింపు అయితే నాళ్ళు ఉంచదు కదా మిమ్మల్ని అక్కడ. మీ మీద చాలా కుంభకోణాలు ఉన్నాయి, మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఏంటి దారుణం? ప్రజలు గమనించుకోవాలి. ఇప్పుడు నాయకులు తప్పులు చేస్తా ఉంటే వాళ్ళ వెనకాల వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటే ఇది దౌర్జన్యం, ఇది అక్రమం, ఇది అన్యాయం అని చెప్పేసి ప్రజలు ఎప్పుడైతే మద్దతు పలికారో ఇలాంటి దొంగ నాయకులు పుట్టుకొస్తూ ఉంటారు, దొంగ నాయకులు తయారవుతూ ఉంటారు, దేశాన్ని సమాజాన్ని బస్టు పట్టిస్తూ ఉంటారు. మరి ఏదైతే ప్రజలకి ఒక న్యాయమైన పరిపాలన అందిస్తాననేటువంటి కేజ్రీవాల్ ఈ లిక్కర్ వ్యాపారం ఎందుకు మొదలుపెట్టాడు? దీనివల్ల ఎంతమంది పేదవాళ్ళ జీవితాలతో నాశనం అయిపోతాయి. అవినీతికి వ్యతిరేకంగా అన్నాడు, ఎన్ని అవినీతులు చేశాడు. ఇవన్నీ మనం గమనిస్తున్నాం, మనకు కనపడుతున్నాయి ఇక్కడ. అలా మోడీ గారికి దీనికి సంబంధం ఏంటి? అంటే కోర్టులు మోడీ గారు చెప్పినట్టు పనిచేస్తారా ఏంటి? ఈ దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు చేస్తుందా ఏంటి? ఇవన్నిటి గురించి కొంతమంది మేధావులు, కొంతమంది మీడియాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేధావులు చాలామంది రాజకీయ కక్ష అంటాడు ఒకడు. ఇవన్నీ కూడా చాలా తప్పు. ఇలాంటి అనవసరమైనటువంటి ఇతండవాదం చెయ్యొద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పనికిమాల మేధావులందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నాను. అలాగే మీడియాలకు కూడా మీరు తప్పుడు ప్రచారం చేస్తే ఇంటానికి ప్రజలు సిద్ధంగా లేరు, ఇది మర్చిపోకండి. ఎలక్షన్ దగ్గరికి వచ్చాక చేయటండి. సెప్టెంబర్లో ఎలక్షన్ లేదు కదా, ఎందుకెళ్ళాం? అప్పటి నుంచి ఇప్పుడు దాకా నువ్వు వెళ్ళలేదు. ఇప్పుడు ఎలక్షన్లో వాడుకుందామని చెప్పి నువ్వు ఇప్పుడు అరెస్ట్ అయ్యావు. ఈ రోజుని వీళ్ళు పిలిపించుకుని నువ్వే అరెస్ట్ అయ్యావేమో, ఇది కూడా మనం అనుకోవచ్చు కదా.
మరి సెప్టెంబర్ దగ్గర నుంచి ఇప్పుడు 9 నోటీసుల్లో లేనటువంటి అరెస్ట్ని ఈవేళ ఎందుకు అరెస్ట్ అయ్యావు? వీళ్ళందరినీ పిలుచుకుని ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయండి, మీరు నాకు ఎలక్షన్లో వాడుకుందాం అని చెప్పేసి ఎక్కడ ఎలాగా మామూలుగా అయ్యింది కూటమికి ఎక్కడ మామూలుగా సీన్ లేదు. పోనీ ఈ రకమైనటువంటి చేసుకుని మన ప్రజల్లోకి వెళ్ళి మాకు ఎలా జరుగుతుంది అని చెప్పి మోడీ గారి మీద వ్యతిరేకత తీసుకురావడానికి మీరు చేస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంతే కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఏదైతే ఇలాంటి నాయకులను ఎవడైనా సరే తప్పు చేసే నాయకుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరినీ కూడా లోపలేసేయాలి, ఎలాంటి ఆలోచన లేకుండా. ఇంకొకటి, ఆంధ్రాలో నుంచి కొంతమంది మేధావులు వీళ్ళు కూడా ఈ మాట్లాడేటువంటి మాటలకి నేను ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా అనేకమైనటువంటి విషయాల్లో ప్రభుత్వం ప్రజలతోటి యుద్ధం చేస్తూ ఉన్నది కోర్టుల్లోని. మరి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలు అన్నింటి మీద కూడా కోర్టుకు వెళ్తున్నాం అనేక మంది వెళ్తున్నారు కదా. వెళ్ళినప్పుడు కోర్టులు ఏమైనా సపోర్ట్ చేసినాయా? రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి అధికారంలో ఉన్నాడని ఆయనకి ఏమైనా సపోర్ట్ చేసినాయా? ఇది తప్పు అని చెప్పేసి ముఖ్యమంత్రి కొన్ని వేల కేసుల్లో, వందలు కూడా కాదు, వేల కేసుల్లో నీది తప్పు అని చెప్పేసి హైకోర్టు చూపించింది, సుప్రీంకోర్టు చూపించింది. మరి అధికారం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఎందుకని దీన్ని కోర్టులు మొట్టికాయలు కొట్టి జగన్మోహన్ రెడ్డిని కోర్టులు అలాగన్నాయి ఇలాగన్నాయి అంత కాబట్టి ఈ తప్పు చేశాడు కాబట్టి అని చెప్పి ఇక్కడ సమర్థిస్తూ, దాన్ని వ్యతిరేకిస్తూ, కోర్టులు సమర్థిస్తూ మాట్లాడినటువంటి మీరు ఈ రోజున కేజ్రీవాల్ కోర్టులను వ్యతిరేకిస్తూ మాట్లాడుతారు. అంతే కాబట్టి దయచేసి ఇలాంటి రాజకీయ నాయకుడు ఎవడైనా సరే అరెస్ట్ అయితే ప్రజలు ఎంటర్ అవ్వకూడదు. చట్టం తన పని తను చేసుకునే వాళ్ళు మనం. అతను నిర్దోషిగా వస్తే మనం మళ్ళా అతన్నే గౌరవంగా ఇంకా మెజార్టీ ఇచ్చి మనం నిలబెట్టుకోవచ్చు. ఆ రకమైన రూట్లో ప్రజలు ఆలోచిస్తే బాగుంటుంది. ఈ రకమైనటువంటి అరెస్ట్ చేశారని చెప్పి పార్టీ కార్యకర్తలమని, నాయకులమని ఇలాంటి అవసరం లేనటువంటి ఆందోళన చేయకండి. చేయటం వల్ల మామూలుగా మనమే పెంచి పోషిస్తాం ఈ రకమైనటువంటి వాళ్ళందరినీ. దేశం ఎప్పుడైనా సరే ఒక మంచి వాతావరణంలో దేశం ముందుకెళ్తుంది. ఎక్కడ ఏ అవినీతిపరుడు తప్పించుకోలేడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రతి అవినీతిపరుడు కూడా లోపలికి వెళ్ళిపోయే రోజులు వెళ్తారు. ఎవడు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. అలాంటి పరిపాలన ఈ రోజు దేశంలో జరుగుతుంది కాబట్టి దానికి సపోర్ట్గా మనం నిలబడదాము. ఈ యొక్క కేసుల్లో అవినీతి లేదని నిరూపణ అయ్యి నిర్దోషులుగా బయటకు వస్తే వాళ్ళని స్వాగతిద్దాం, వాళ్ళని కూడా సమాజంలో గొప్ప నాయకులుగా చేసుకుందాం అని చెప్పేసి కోరుతూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నా యొక్క అభిప్రాయానికి మీ వంతు కామెంట్ రూపంలో కూడా అందివ్వచ్చు అని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.